నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు మనం విశ్లేషించినట్టయితే ఈరోజు ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో హోప్ న్యూరో అండ్ కార్డియాక్ విచారణ షురు అనే ఒక శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈరోజు ఏదైతే ఈ వార్త ఇక్కడ ప్రచురితమైందో దీని ప్రారంభం అనేది నిన్న స్టార్ట్ అయిందండి. అంటే ఇది ఇంచుమించు ఒక 3-4 రోజుల విషయం అండి. అయితే మొన్న 4వ తారీఖు నిన్న ఈ వార్త ప్రచురితమైంది. 3వ తారీఖు నాడు ఘటనకు సంబంధించిన వార్త 4వ తారీఖు నాడు ప్రచురితం. ప్రాణాలతో చెలగాటం, ట్రీట్మెంట్ పేరుతో హైడ్రామా, ఠాగూర్ సీన్ రిపీట్, ఈ శీర్షికతో ఇక్కడ వార్త ప్రచురితమైందండి. దీంట్లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి, సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన, కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు, మెరుగైన చికిత్స పేరుతో వైద్యులు డ్రామాలు, అందిన కాడికి దండుకునే యత్నం, ఐసీయూలో ఉన్నాడని ఎమర్జెన్సీ క్రియేట్, డబ్బులు మొత్తం చెల్లించాక మృతి చెందినట్టు వెల్లడి, చావు కబురు చల్లగా చెప్పినట్టు డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాత ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన చనిపోయిండని వాళ్ళ బంధువులకు తెలియజేశారు. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన, బిల్లు కట్టేదాకా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించిన మృతుడి భార్య, బేరసారాలకు దిగిన వైద్య సిబ్బంది, జిల్లాలో వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో. జిల్లాలో వెలుగులోకి రాని ఘటనలు నిజంగా చాలా ఉన్నాయండి. సంగారెడ్డి పట్టణానికి తీసుకుంటే ఈ వారం 15 రోజుల్లో గతంలో వెల్నెస్ హాస్పిటల్ అని, అంతకుముందు పద్మావతి హాస్పిటల్ అని, ఇదే రకంగా అక్కడ పేషెంట్గా వచ్చిన వ్యక్తి శవమై బయటికి వెళ్ళాడండి. అప్పుడు వాళ్ళ బంధువులు రావడము, ఆందోళన చెందడము, అక్కడ అంతా గొడవలు జరగడము, దాని తర్వాత సెటిల్మెంట్ చేయడము, సర్ది చెప్పడం జరిగింది. శరమామూలు అయినట్టు జరిగిందండి. ఆ కోవలోనే ఇది కూడా ఇట్లాగే ఉంది. జిల్లాలో వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో, ధనార్జన ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహణ, నిఘా లేకపోవడంతో ఇష్టరాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించేనా. ఈ 2-3 నెలలు తీసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన హెచ్ఎండిఓ అధికారి ఎవరైతున్నారో కేవలం వార్తాపత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు తప్ప మిగతా వేళల్లో ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ఈ రకంగా మేము దీనిపైన చర్యలు తీసుకుంటున్నాము, నిర్లక్ష్యంగా వైద్యశాలలు నడపడానికి వీలు లేకుండా మేము ఇట్లా కట్టడి చేస్తున్నామని ఎప్పుడు చెప్పిన సంఘటనలు మనకు వెలుగులోకి రాలేదండి. ఎందుకంటే జిల్లా అధికారులు కనుక వాళ్ళ పనులు సక్రమంగా వాళ్ళ విధులు ఏవైతే వాళ్ళు నిర్వర్తిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ భయభక్తుల వల్ల ఎప్పుడైనా వచ్చి అధికారులు తనిఖీ చేయొచ్చు అనే ఒక భయం వల్ల కానీ, లేదంటే ఆసుపత్రికి మంచి పేరు రాకుండా పోతుంది, చెడ్డ పేరు వస్తే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో దాన్ని సక్రమంగా నియమ నిబంధనల లోపల నడిపే విషయం గురించి ఆసుపత్రి యజమానులు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఆ కొరత ఉండడం వల్ల ఆసుపత్రులన్నీ ఒక క్లబ్ అయి ఇష్టారాజ్యంగా కొనసాగింపు జరుగుతుంది. పేషెంట్గా వచ్చిన వ్యక్తులకి నిర్లక్ష్యం చేయడం కూడా జరుగుతుంది. ఇవి మనం గతంలో ఈ 15-20 రోజుల్లో ఒక ఘటన చూసాం, అంతకుముందు ఒకటి చూసాం. ఈ 3-4 నెలల్లో ఒక 2-3 ఈజీగా సంగారెడ్డి పట్టణంలో చూసామండి. ఇంకా చుట్టుపక్కల ఆ దేవుడి విషయం లోతులోకి వెళ్తే వివరాలు 9వ పేజీలో ఉన్నాయండి. సంగారెడ్డి పట్టణంలో పోతిరెడ్డిపల్లిలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హోప్ న్యూరో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం సంఘటన వెలుగులోకి వచ్చింది. హోప్ న్యూరో అనే ఒక వైద్యశాలలో ఈ సంఘటన జరగడం వల్ల ఈ వార్త వెలుగులోకి వచ్చిందండి. కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన నవీన్ 33 కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జైరాబాద్లోను ప్రైవేట్ హాస్పిటల్లో చూయించగా అక్కడి నుండి సదాశివపేటకు పంపించారు. పైడిగుమ్మల్ అనే గ్రామం కోహిర్ మండలానికి సంబంధించిందండి. ఆ గ్రామంలో ఎవరైతే ఈ పేషెంట్ ఉన్నాడో నవీన్ అనే వ్యక్తి 33 సంవత్సరాల యువకుడు, ఈయన కిడ్నీ సమస్య బాధపడుతూ జైరాబాద్లో ఒక వైద్యశాలలో చూయించుకున్నాడు. అక్కడ సాటిస్ఫై లేకపోవడం వల్ల వాళ్ళు సదాశివపేటకు పంపించారు. సదాశివపేట నుండి తెలిసిన వ్యక్తి సంగారెడ్డిలో హోప్ న్యూరో హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, మంచి డాక్టర్లు ఉన్నారని తెలపడంతో ఇక్కడికి తీసుకుని వచ్చారు. సదాశివపేట వైద్యశాలలో అక్కడ వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తి ఒక ఆయన చెప్తే సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో హోప్ అనే హాస్పిటల్లో వైద్యశాలలో అక్కడ వైద్యులు బాగున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అవుతుందంటే ఆయన మాటను నమ్మి వీళ్ళు ఇక్కడ ఈ ఆసుపత్రిలో ఈ పేషెంట్కి చేర్చారు. అయినప్పటికీ అలాంటిది ఏమీ లేదు. వాస్తవానికి హోప్ న్యూరో హాస్పిటల్లో డయాలసిస్కి సంబంధించిన డాక్టర్లు లేరు. హోప్ న్యూరో హాస్పిటల్లో డయాలసిస్కి సంబంధించిన డాక్టర్లు లేరు. అయినప్పటికీ అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ అన్ని ట్రీట్మెంట్ చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు అని
హాస్పిటల్ సిబ్బంది చెప్పి అడ్మిట్ చేసుకున్నారని చనిపోయిన వ్యక్తి భార్య వారి బంధువులు చెప్తున్నారు. ఈ 33 సంవత్సరాల పేషెంట్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనే వ్యక్తి, అతని భార్య బంధువులు హాస్పిటల్లో చేర్చడానికి ముందు దీనికి సంబంధిత ట్రీట్మెంట్ ఉందా అని అడిగితే అట్లాంటిది ఏమీ లేదండి, ఇక్కడ అన్ని రకాల రోగాలకు చికిత్స చేయబడునని వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బందిని నమ్మించి అక్కడ నవీన్ అనే యువకుని అడ్మిట్ చేసుకోవడం జరిగింది కిడ్నీ సంబంధిత చికిత్స నిమిత్తం. దాదాపు 3 లక్షల రూపాయలు బయట నుండి అప్పులు తీసుకువచ్చి తన భర్త బతుకుతాడనే ఆశతో డబ్బులు కట్టాను, కానీ నా భర్త ప్రాణాలు ఈ విధంగా తీస్తారని అనుకోలేదని భార్య కన్నీరు మునిరిన ఘటన అందరినీ కలిసివేసింది. రోజు కూలీనాలి చేసుకునే మాలాంటి వారి బ్రతుకులు ఎందుకు ఆడుకుంటారని అనుభవం లేని డాక్టర్లతో వైద్యం చేయించి ప్రాణాలు తీయడం ఎందుకని మృతుని బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిలదీశారు. చికిత్స సంబంధిత డాక్టర్లు అక్కడ ఉన్నారా లేరా, ఏదైతే వ్యాధి సంబంధిత నివారణ వాళ్ళతో అవుతుందా కాదా, ఇవన్నీ ఏమి చేసుకోకుండా డైరెక్ట్గా పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడం, డబ్బులు దండుకోవడమే ఒక మార్గంగా, ఏ వసతులు ఉన్నా లేకున్నా ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాళ్ళని పేషెంట్గా అడ్మిట్ చేసుకోవడమే వాళ్ళ లక్ష్యంగా పనిచేసినట్టు ఈ వార్తలో కనిపిస్తుంది. అనుభవం లేని డాక్టర్లతో వైద్యం చేయించి ప్రాణాలు తీయడం ఎందుకని మృతుని బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అనుభవం లేని డాక్టర్లచే వైద్యం ఎందుకు చేయించాలా, ఆ పేషెంట్ బాడీ సపోర్ట్ చేయలేదు కాబట్టి చనిపోయాడని ఇవన్నీ చేయడం ఎందుకు? ఒకవేళ మీతో సంబంధిత వ్యాధికి సంబంధించిన వైద్యులు ఉంటే చేయించాలా, లేదంటే లేదు. ఉన్నా లేవన్నప్పటికీ పేషెంట్ని తీసుకొని ఇవన్నీ బుకాయించడం ఎందుకు? పేరుకు ఒక్కరే డాక్టర్ ఉంటారు, కానీ ఆసుపత్రి ఆవరణలో మాత్రం 20 మంది డాక్టర్లు ఉన్నట్టుగా పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రజలను ఎందుకు మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తారని లేదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు మనకు కనిపిస్తుంటుందండి. అన్ని హాస్పిటల్లో అని చెప్పలేము, కానీ కొన్ని వైద్యశాలల్లో మాత్రం స్పష్టంగా అక్కడ ఉండే డాక్టర్లు ఒకరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, కానీ ఒక 20-30 మంది డాక్టర్ల పేరు లిస్టులో ఉంటుంది. వాళ్ళు కన్సల్టెంట్ వస్తుంటారు పోతుంటారని చెప్తారు. ఒకవేళ సంబంధిత వ్యాధి నిమిత్తం అక్కడ చికిత్సకు వస్తే డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు అనే రకంగా సరంజామా కనిపిస్తుంటుంది, కానీ వాస్తవానికి డాక్టర్లకి 2-3 కంటే ఎక్కువ డాక్టర్లు అందుబాటులో ఉండే అవకాశాలు లేవండి. మంచి ట్రీట్మెంట్ అందజేస్తామని చెప్పి ఆదివారం రోజున పేషెంట్ను హాస్పిటల్కు తీసుకురాగా ఐసీయూలో పెట్టాము. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని దానికి చాలా ఖరీదైన మందులు వాడాలని చెప్పి దాదాపు 3 లక్షల వరకు తమరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బుధవారం రోజున పేషెంట్ బాగానే ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఏదైనా ఉంటే మీకు సమాచారం ఇస్తామని చెప్పడంతో పేషెంట్ బంధువులు తిరిగి గ్రామానికి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంకాలం పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పి కాసేపటి క్రితమే చనిపోయాడని మృతుని బంధువులకు తెలియజేశారు. పేషెంట్ బాగున్నాడని చెప్పిన కొద్దిసేపటికే కొన్ని గంటల్లోనే పేషెంట్ మృతి చెందాడని వాళ్ళ సంబంధిత బంధువులకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన బంధువులంతా మళ్ళీ హాస్పిటల్కు చేరుకున్నారు. ఇదేంటి, మంచి వైద్యం చేస్తున్నాము, బాగానే ఉన్నాడని మమ్మల్ని నమ్మబలికించి పంపించి ప్రాణాలు తీస్తారని బంధువులంతా హాస్పిటల్లో యజమాన్యంపై తిరగబడ్డారు. అసలు వాస్తవానికి ఇక్కడ డయాలసిస్ చేసే డాక్టర్లు లేరు, కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు లేకున్నా కేవలం డబ్బులు వసూలు చేయడం కోసం ఇదంతా హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు ఆడుతున్న నాటకాలు అని వాళ్ళ ఆరోపణ అండి. పేషెంట్కి సంబంధించిన భార్య బంధువుల ఆరోపణ. అనారోగ్యంతో కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన చికిత్స పొందుతున్న సందర్భంలో అకస్మాత్తుగా కార్డియాటిక్ అరెస్ట్ రావడంతో మృతి చెందాడని వైద్యులు ఆసుపత్రి బిల్లు అంతా చెల్లించాక చనిపోయాడని తెలియజేశారని బంధువులు ఆగ్రహం వ్యక్తం. వచ్చింది కిడ్నీ సమస్యతో చనిపోయింది హార్ట్ అటాక్కు సంబంధించి చనిపోయాడు. ఇదంతా ఇప్పుడు 3 లక్షల రూపాయలు డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన సమయంలో వీళ్ళకి తెలియజేశారు. బుధవారం రాత్రి 8 గంటలకు చనిపోయాడని బంధువులు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. విషయం తెలియడంతో మృతి చెందిన వారి బంధువులు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పేషెంట్కి ఏదైతే సంబంధిత వ్యాధి ఉందో, కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందో, దానికి సంబంధించి చికిత్స నిమిత్తం వైద్యశాలకు వస్తే వీళ్ళు ఇతర కారణాలతో పేషెంట్ చనిపోయాడని తెలపడంతో వాళ్ళ బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడ ఆందోళన చేపట్టిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ సిబ్బందితో వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. 4వ తారీఖున జరిగిన ఆసుపత్రి యాజమాన్యం బేరసారాచింది. ఒకవైపు భర్త ప్రాణం పోయి ఆమె బోరును ఏడుస్తుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చాం కదా అని వాళ్ళు హేళన చేసే విధంగా మాట్లాడడం మృతుని భార్యకు ఎంతగానో మనసు గాయపరిచింది. దుఃఖంలో ఉన్న ఆమెకు ఇంకా దుఃఖించే విధానికి దారితీసింది. చనిపోయిన వ్యక్తి కోసం మందులు తీసుకురండి అని మమ్మల్ని అటు ఇటు పరిగెత్తించారు.
అప్పుల పాలు చేసి తీసుకొచ్చిన డబ్బుని మీకు తగలబెట్టాము, చివరికి నా భర్త ప్రాణాలు తీసేశారు. మృతి చెందిన బంధువులు న్యాయం చేయాలని ఆసుపత్రి యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు. సమస్య ఏంటంటే ఇప్పుడు కారణం ఆసుపత్రి వర్గాలు కూడా రియలైజ్ అయిన తర్వాత మృతుని బంధువులతో బేరసారాలకు దిగారండి. సరే, జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, బేరసారం ఎట్లా ఏంది అనే బేరం మొదలైందండి. చివరకు చెల్లించిన బిల్లు తిరిగి ఇచ్చేస్తామని నచ్చజెప్పి ఆసుపత్రి నుండి శవాన్ని అంబులెన్స్ ఇచ్చి అక్కడి నుండి ఇంటికి పంపించి వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒకవేళ ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళ తప్పిదాలు లేకుంటే బేరసారాలు ఎందుకు ఆడతారు? అక్కడ వాళ్ళు ఏదైతే చెల్లించిన డబ్బులు పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసి శవాన్ని అంబులెన్స్లో ఎక్కించి వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఊరికి పంపిస్తారు? ఇక్కడ మనం అనుకోవచ్చు, వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మానవతా దృక్పథంతో హాస్పిటల్ యజమానం పెద్ద మనసు చేసిందేమో అని ఒక కోణంలో ఆలోచించారు. కానీ ఒకవేళ వైద్యుల నిర్లక్ష్యం కనుక లేనట్టయితే వైద్యులు ఇంత బ్రాడ్గా ఆలోచించే అవకాశాలు చాలా తక్కువ. ఏదేమైనప్పటికీ మొత్తానికి వాళ్ళు చెల్లించిన 3 లక్షల రూపాయలు వాళ్ళకు తిరిగి రిటర్న్ ఇచ్చేసి శవాన్ని తీసుకెళ్ళి మీ ఊరికి తీసుకెళ్ళండి అన్నట్టు వాళ్ళకి తిరిగి పంపించారు. ఈ రకంగా బేరం కుదిరింది. మొత్తానికి ఈరోజు 5వ తారీఖు అండి, ఈరోజు శనివారం. ఈ వార్త శుక్రవారం సంబంధించింది. ఇంకా ఈరోజు ఏం జరిగింది చూద్దాం. అదే ఆంధ్రప్రభ దినపత్రికలో ఈరోజు వచ్చిన విచారణ నిన్నటి ఘట్టం ఏంటంటే శవాన్ని అంబులెన్స్లో పెట్టి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ లేకుండానే కేసు టేక్ ఓవర్. ఒక కిడ్నీ సంబంధిత వ్యాధి చికిత్స చేయాలంటే దానికి న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ లేకుండానే ఈ కిడ్నీ పేషెంట్కు చికిత్స చేస్తామని ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. లీస్ట్ ప్రకారం ప్రతి ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండాలి. ఎక్కడైతే వాళ్ళు రిసెప్షన్లో లీస్ట్ పెడతారో ఆ లీస్ట్లో ఎవరైతే డాక్టర్ల పేర్లు అక్కడ పెడతారో ఆ డాక్టర్లు చికిత్స ఎప్పుడైతే జరుగుతుంటుందో అప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండాలి. 7 బృందాల ద్వారా ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులపై విచారణ జరగాల్సింది జరిగిపోయిన తర్వాత విచారణ చేపడుతుంది. పేషెంట్ చికిత్స నిమిత్తం వచ్చి శవమై తిరిగిపోయిన తర్వాత ఇక్కడ విచారణ మొదలైందండి. ఇది అధికారుల పనితీరు ఎట్లా ఉంటుందనేది అద్దం పడుతుంది. సోమవారం కలెక్టర్ నివేదికను చేయనున్న వైద్య శాఖ. సోమవారం కలెక్టర్కు నివేదిక అందజేస్తారండి. గత 3 నెలల నుండి జరిగిన ఘటనలన్నీ ఏమేమి నివేదికలు అందజేశారో ఇప్పటి వరకు బహిరంగపరచలేదు డిఎంహెచ్ఓ అధికారి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఘటన ఉంది కదా, దీనిపైన విచారణ చేసి సోమవారం కలెక్టర్ గారికి నివేదిక అందిస్తారు. ఇది ప్రజలకు చెప్తున్న విషయం. మొత్తానికి వైద్యాధికారులు విచారణ ప్రారంభించారండి. ఇదే గనక ఈ విచారణ ప్రారంభం కాకముందు మీ పరిధిలో ఏవేవైతే వైద్యశాలలు ఉన్నాయో ఆ వైద్యశాలల్లో రిసెప్షన్ దగ్గర వాళ్ళు లీస్ట్లో డాక్టర్ల లీస్ట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అక్కడ డాక్టర్లు ఉన్నారా లేదా అనే పర్యవేక్షణ కనుక మీరు చేసినట్టయితే ఈరోజు ఈ ఘటన జరిగే అవకాశాలు ఉండేవి కావు. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అన్నట్టు వైద్యాధికారులు ఇప్పుడు విచారణ చేపట్టారు. ఇది ప్రజలకు తెలియచేస్తున్న నిజం. శుక్రవారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పందించారు. ఇది కూడా ఏంటి, విచారణ ప్రారంభం ఎట్లయింది, జిల్లా కలెక్టర్ స్పందించారు కాబట్టి అక్కడ ఆదేశించారు కాబట్టి ఇక్కడ వైద్యాధికారి విచారణ చేపట్టారు. ఒకవేళ ఈ వార్త కనుక జిల్లా కలెక్టర్ దృష్టికి చేరినట్టయితే కేవలం బయట ఫార్మాలిటీస్ కింద అనిపించేవారు. గతంలో ఈ 2-3 కేసెస్ జరిగినాయి కదా, అదే ప్యాకేజ్లో ఇది కూడా కొనసాగేది. కానీ ప్రజల సమయం బాగుందో లేకుంటే ఇంకేమో మొత్తానికి కలెక్టర్ గారికి చేరడం వల్ల కలెక్టర్ గారు జిల్లా వైద్యాధికారికి ఆదేశించడం వల్ల ఈ విచారణ చేపట్టారు తప్ప స్వతహాగా జిల్లా వైద్యాధికారి చేపట్టడం కాదు. ఇక్కడ మనం 2 గుర్తుంచుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో యంత్రాంగం కదలడం వేరు, సంబంధిత యంత్రాంగం తనకు తానుగా పనులు చేయడం వేరు. కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చెప్పడం వల్ల ఈ విచారణ ప్రారంభించారు. గమనించవలసిందే, ఎంత ఘోరం చూడండి. కిడ్నీ సంబంధిత వ్యాధికి నెఫ్రాలజీ డాక్టర్ అక్కడ అందుబాటులో ఉండాలి. ఆ డాక్టర్ అందుబాటులో లేకుండానే వీళ్ళు వైద్యం కూడా ప్రారంభించాడు. మొత్తానికి ప్రాణం మింగేశారు. ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. అంటే ఒక ఉదాహరణ గురించి, ఒక వెల్డింగ్ షాప్లో ఫ్యాబ్రికేటెడ్ వర్క్ ఏదైతే ఐరన్ షీట్స్ కానీ లేకుంటే గేట్లు కానీ డోర్లు కానీ తయారు చేసే ఒక పనివాడు ఉంటాడు కదా, వెల్డర్. అయితే ఈ వెల్డర్ని తెచ్చి హెయిర్ కటింగ్ చేయడానికి బార్బర్ షాప్లో కత్తెర ఇచ్చి బాబు హెయిర్ కట్ చేయమంటే తను ఏం చేస్తాడంటే కటింగ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి కటింగ్ కావాలి కాబట్టి సరే మీరు కూర్చోండి నేను చేస్తానని ఆయన బిల్డప్ ఇచ్చి అక్కడ హెయిర్ కట్ చేస్తే
ఏ రకంగా రిజల్ట్ ఉంటుందో, ఫలితాలు ఏ రకంగా ఉంటాయో అదే రకంగా ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఇక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకుండానే ఈ పని చేయడం వల్ల ఆ ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇది స్పష్టంగా ఈ వార్త ఇక్కడ వరకు చదువుతుంటే అర్థమవుతుంది. ఇది చూడండి, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మనం ఆన్ డాక్యుమెంట్ సేఫ్ ఉండాలనే దురుద్దేశంతో మృతుడి భార్యతో ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారంట. ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందండి? ఒకవేళ మీ చికిత్సపై మీకు నమ్మకం ఉంటే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఏం జరుగుతుందని మీరు ముందు ఊహించి మీ సేఫ్టీ గురించి మీరు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమండి? వైద్యో నారాయణో హరి, దేవుడి కింద కొలుస్తారండి డాక్టర్లకు. మీరు దేవుళ్ళలాగా వైద్యం చేయాల్సిన మీరు కుట్ర కుతంత్రాలతో ఏ రకంగా మీరు లీగల్గా సేఫ్ ఉండాలనే ఆలోచనతో మీరు పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఇది మీకు తగునా? డాక్టర్లకు తగునా? ప్రైవేట్ వైద్యశాల యజమానులకు తగునా? ఒకవేళ మీ కుటుంబ సభ్యులకు కూడా ఇట్లాంటి ఒక చెడు అనుభవం ఎదురైందనుకోండి, ఎట్లాంటి అనుభవం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత చెడు అనుభవం నుంచి మీకు ఆలోచించండి ఒకసారి. ఇది మీకు తగునా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డబ్బు అర్జనే ముఖ్యం అనుకుంటే ఇంకా ఏమేమని పని చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, ఇట్లాంటి పని కూడా చేయొచ్చు. కానీ దాంతోపాటు కొద్ది గొప్ప విలువలు, పాపం, పుణ్యం, భూతదయ కొన్ని ఉంటాయి. ఇవేవి లేకుండానే ఎట్లా మేము ఆసుపత్రి లీగల్గా మనం సేఫ్ ఉండాలా అని చూసుకున్నారు తప్ప ఎందుకండి మీకు అంత అభద్రత ఎందుకు చెప్పండి? పేషెంట్ భార్యతో ఖాళీ పేపర్ల మీద సిగ్నేచర్లు తీసుకోవడానికి మీకున్న అభద్రత ఏంటి? మీరు ప్రజలకు జవాబు ఇవ్వాలా? డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకి సమాచారం ఇచ్చారంట, చనిపోయాడు. దారుణం కాదండి, దారుణాతి దారుణం. ఇది మామూలు దారుణం కాదు, దారుణాతి దారుణం. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఈ అధికారి అండి, జిల్లా అధికారి. ఈ అధికారి నిజంగా చెప్పాలంటే అసలు ఏమి పట్టించుకోరండి. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినా ఈ అధికారి పెద్దగా పట్టించుకోరండి. అట్లాంటి చెడు అనుభవాలు పాత్రికేయ మిత్రులకు చాలా మందికి ఉన్నాయి. అసలు ఫోనే లిఫ్ట్ చేయాలండి. ఏదైనా ఆసుపత్రికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోండి అంటే ఈ అధికారి అసలు ఫోనే లిఫ్ట్ చేయరు. ఇంకా వీళ్ళేం చర్యలు తీసుకుంటారండి? ఇప్పుడు జరిగిన తర్వాత విచారణకు వచ్చారు. ఒక్క ఆసుపత్రిని కంప్లీట్గా సీజ్ చేయలేదండి ఇప్పటిదాకా. ఇట్లాంటి ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నాయి. తాత్కాలికంగా మీ హాస్పిటల్ని సీజ్ చేస్తున్నాం, ఒక్క ఆసుపత్రి చేయలేదు. ఎంత పెద్ద ఘటన, ప్రాణం పోవడం కంటే పెద్ద ఘటన ఏముంటుందండి? ఇట్లాంటి ఎన్ని ఘటనలు జరిగినా ఇక్కడ మామూలే. ఇప్పుడు ఏమనంటే ఇది పేపర్లో ప్రచురితమై ఈ వార్త కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి, కలెక్టర్ సీరియస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ విచారణ చేపడుతున్నారు తప్ప ఒకవేళ మామూలుగా కలెక్టర్ దృష్టికి పోయినట్టయితే ఈ వ్యవహారం అంతా శరమామూలే. ఈ అధికారికి మాత్రం శరమామూలే. ఆర్ఎంపీకి సంబంధించి కానివ్వండి, డాక్టర్లకు సంబంధించి కానివ్వండి, వైద్యశాలలో ప్రమాణాలకు సంబంధించిన కానివ్వండి, పెద్దగా ఈ అధికారి ఆసక్తితో చేస్తారనే సంఘటనలు చాలా అరుదండి, చాలా అరుదు. ఎవరైనా ఒత్తిడి ఉంటే తప్ప స్పందించని జిల్లా అధికారి అండి. ఈ రకంగా మన సంగారెడ్డి జిల్లా సంబంధించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రైవేట్ వైద్యశాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఒక గాడిలో పెట్టవలసిన బాధ్యత కలిగిన జిల్లా అధికారిని, ఈ అధికారి నిర్లక్ష్యం కూడా దీనికి ఒక కారణమని మనం పరోక్షంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అధికారి భయభక్తులు అనేది ఏ హాస్పిటల్కి, ఏ వైద్యశాలకు లేవండి. ఊరికే నామమాత్రము కట్టెతో నీళ్లు ముట్టినట్టు ఉంటుంది తప్ప ఈమె సీరియస్గా ఏ చర్యలు ఇప్పటిదాకా తీసుకున్న ఘటనలు మా దృష్టికి రాలేదు. మేము స్వయంగా ఫోన్లు చేసి, మా దగ్గర ఇప్పటికీ ఫోన్ కాల్ లిస్ట్ ఉంది, మేము స్వయంగా సమాచారం ఇచ్చిన వాట్సాప్లో చూసుకున్న ఏమాత్రం స్పందించకుండా గాలి కొద్దిలేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయండి. ఇదే వైద్యాధికారి గురించి చెప్తున్నాం. అట్లాంటి వైద్యాధికారి పర్యవేక్షణలో కేవలం విచారణ నామమాత్రం అవుతుందే తప్ప ప్రాణాలకు హామీ ఉండదు. కాబట్టి కలెక్టర్ గారు ఇట్లాంటి అధికారులను మీరు భరించుకుంటూ అట్లపోతే సమాజంలో ఉన్న మానవ మాతృలకు ఎవరికి ప్రాణాలకు హామీలు ఉండవు. వైద్యశాలలో అసలు ఈ వైద్యాధికారికి సీరియస్గా తీసుకో. కాబట్టి ఈ వైద్య వ్యవస్థను సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యశాలలో ఒక గాడిలో పెట్టి సమర్థవంతమైన అధికారిని నియమించి ఒక దిశ నియమ నిబంధనలతో చట్ట ప్రకారం నడిచే విధంగా సామాన్యుల ప్రాణాలకు సీరియస్గా తీసుకుని వైద్యో నారాయణ హరి అనే విధంగా ట్రీట్మెంట్ జరిగే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని, అట్లాంటి సమర్థవంతమైన అధికారులకు కలెక్టర్ గారు నియమిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. మరి ఒక వార్తపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.